దేవుని పిల్లరా, ఎందరి జీవితాల్లో ఎన్ని ముళ్ళులు ఉన్నాయో నాకు తెలియ. మనం మంచిగా అనుకున్నంత ముళ్ళుగా మారిపోయి ఉంటాయి మనకు. అరే నా జీవితంలో ఇది సరి అనుకునేంత ముళ్ళుగా మారుండొచ్చు మన జీవితాలలో. పుట్టినప్పుడు ఉన్నటువంటి కలలన్నీ నాశనమైపోయి ముళ్ళులుగా మారుండొచ్చు. మనము చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి మనతో ఉన్నటువంటి ఆ పాపాలు మనకు ముళ్ళుగా మారుండొచ్చు. కొన్ని టైంలలో మనకు పుట్టిన మన బిడ్డలే మనకు ముళ్ళుగా మారుండొచ్చు. మనం అనుకున్నటువంటి అన్న తమ్ముళ్ళే మనకు ముళ్ళుగా మారుండొచ్చు. అక్క చెల్లెళ్ళే ముళ్ళుగా మారుండొచ్చు. సమస్యలు ముళ్ళులుగా మారుండొచ్చు. మన జీవితంలో అప్పులు మనం ముళ్ళులుగా మారుండొచ్చు. మన ఆశలే ఆకాంక్షలే అతి ఆశ అయిపోయి ముళ్ళులుగా మారుండొచ్చు. ఎన్ని ముళ్ళులో దేవుని బిళ్ళరా, మనము చేసుకునే ప్రతి పాపము ముళ్ళే. అతి ఆశపడే ప్రతి కార్యము ముళ్ళే. ఏదో మంచి చేసేకపోయి ముళ్ళు తెచ్చిపెట్టుకుంటాం జీవితంలో. నాకు తెలియదు మీలో ఎందరూ దిన్నము లేసి ఈ ముళ్ళు బాటలలో ముళ్ళు తొక్కుకొని పోతున్నారో నాకు తెలియదు. అనారోగ్య స్థితి అనే ముళ్ళు, ఒక ప్రేమ లేనటువంటి ముళ్ళు, ఒక కరుణ లేనటువంటి ముళ్ళు, ఒక దయ లేనటువంటి ముళ్ళు, ఒక ఆశ్రయం లేనటువంటి ముళ్ళు, ఒకరు కూర్చొని అరే ఎలాగున్నావు అని అడగలేనటువంటి ముళ్ళు. ఎన్ని ముళ్ళులు ఉన్నాయా మీరే వేసుకోండి వాటినన్నిటిని. దేని బిళ్ళరా, ఈ ముళ్ళులు మన జీవితాల్లో ఎన్నున్నాయో వీటిలన్నిటికైనా బలమైన ముళ్ళు ఏ ముళ్ళు తెలిసిన? స్వార్థం అనే ముళ్ళు. మనిషి స్వార్థపరుడైపోయి దేవుణ్ణి మర్చిపోయాడు. ఎప్పుడు మనిషి స్వార్థం అనే ముళ్ళుతో తన జీవితాన్ని జీవిస్తాడో దేవుళ్ళ స్వార్థం ఏం చేస్తుందంటే మనుషుల నుంచి మనం దూరం చేస్తుంది. మనుషుల నుంచి దూరం చేస్తే పర్వాలా, దేవుడి నుంచి దూరం చేస్తే స్వార్థం దేవుడి నుంచి దూరం చేస్తుంది.